ఒకరోజు ఏనుగు తీరికగా చెరుకు గడ తింటూ ఉంది. అటుగా వచ్చిన చీమ ఏనుగన్నా బాగున్నావా అన్నా అని అడిగింది ఆప్యాయంగా. ఆ ఎందుకు బాగుండను, నాకేంటి, నేను బలశాలిని కదా, నీవు చిన్న చీమవు, నా కాలు వేలు తగిలిన చచ్చే అల్ప ప్రాణివి. ఇంతకు చెరుకుగడ కోసమేగా నీ ఈ ఆప్యాయమైన పలకరింపు. నా శరీరంలాగే నా గుండె కూడా చాలా విశాలమైంది చీమ తమ్ముడు, ఇందా తీసుకో అంటూ తొండంతో ఒక చిన్న చెరుకు ముక్కను విసిరింది ఏనుగు. అన్నో నీది దొడ్డ మనసేనే, నేను చిట్టి చీమనే అయినా నా మనసు కూడా పెద్దదే ఏనుగన్నా, అవసరమైనప్పుడు నీకు గట్టి మీలే చేస్తాలే అంటూ చీమ చెరుకు ముక్కను రుచి చూస్తూ పలికింది చీమ. నువ్వు నాకు సహాయం చేస్తావా? ఈ ప్రగడ్బాలకేం తక్కువ లేదు, స్థాయి మరిచి మాట్లాడకు చీమ తమ్ముడు, జాగ్రత్త అని ఈసడింపుగా కాసింత కోపంగా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది ఏనుగు. ఆ మాటలకు చీమ బాధపడుతూ, ఎంత భారీ శరీరం ఉంటే మాత్రం అంత చులకనగా చూడాలా నన్ను, చిన్నవారితో కూడా ఏదో ఒక సందర్భంలో అవసరం వస్తుందని ఈ ఏనుగన్నకు తెలిసినట్లు లేదు, ఎప్పటికైనా నా గొప్పతనమేంటో ఆ ఏనుగన్నకు తెలియజేస్తాను అనుకుంది చీమ. ఓ రోజు ఏనుగు కొలనులో నీటి కోసం వెళ్ళింది. ఇంతలో వేటగాడు ఒకడు ఏనుగు కేసి విషపూరితమైన బాణాన్ని గురిపెట్టాడు. అంతలోనే వేటగాడు అబ్బా అంటూ బాణం వదిలేసి కాలికి చీమ కుట్టిందని రుద్దుకుంటున్నాడు. కాలుకు గట్టిగా కుట్టిన చీమ అతడి చేతి ఊపుకు దూరంగా కొలను దగ్గర పడిపోయింది. వేటగాడి అరుపుకు ఏనుగు అప్రమత్తమై భయంకరంగా గీంకరించింది. పాడు చీమ సమయానికి కుట్టింది అనుకుంటూ వేటగాడు లపో దిపో అని పరుగున పరిగెత్తాడు. ఏనుగు చుట్టూ చూసింది. దాని చిన్న కళ్ళకు చిట్టి చీమ వెంటనే కనిపించింది. విషయం ఏనుగుకు అర్థమైంది. ఎరా తమ్ముడు, నువ్వేనా వేటగాడిని కుట్టింది అని అడిగింది ఏనుగు. అవునన్నా, నువ్వు నాకు చెరుకు ముక్క ఇచ్చిన రోజు నేను నీకు గట్టి మేలే చేస్తాలే అన్నా అని చెప్పాను కదా అంటూ నవ్వుతూ పలికింది. నువ్వెంత మంచివాడివిరా తమ్ముడు, ఆ రోజు నేను గర్వంతో నిన్ను చిన్నబుచ్చాను, అయినా ఈ రోజు నన్ను కాపాడావురా తమ్ముడు. ఎక్కడికి వెళ్ళాలరా తమ్ముడు, రారా నా వీపు మీద ఎక్కి కూర్చో అని ప్రేమగా పలికింది ఏనుగు. అలాగే ఏనుగన్నా అంటూ చీమ కూడా ఏనుగు పైకి ఎక్కింది. ఏరోయ్, నన్ను కుట్టవు కదా అని నవ్వుతూ పలికింది ఏనుగు. చచ్చా ఊరుకో అన్నా, ఏం మాట్లాడుతున్నావు, చెడ్డవాళ్ళను మాత్రమే కుడతానన్నా, నిన్నెందుకు కుడతానన్నా అని చీమ